బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నికేష్ అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. 300 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను గుర్తించారు. 3 ఫామ్ హౌస్లు 3 విల్లాలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఎకరాల కొద్ది ల్యాండ్ పత్రాలు గుర్తించారు. నికేష్ కుమార్ ఇంట్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తేజ, చెప్పండి, హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈ ఇంట్లో అయితే ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నికేష్ అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. 300 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను గుర్తించారు. 3 ఫామ్ హౌస్లు 3 విల్లాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఎకరాల కొద్ది ల్యాండ్ పత్రాలు గుర్తించారు. ఇక నికేష్ కుమార్ ఇంట్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తేజ, చెప్పండి, హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈ ఇంట్లో అయితే ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇటు మనకి తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తంగా ఒక్క ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఏడబ్ల్యూగా పనిచేస్తున్నటువంటి అధికారి పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం చాలా అధికారులు కూడా చాలా విస్తుపోయేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుందన్నట్లుగా కూడా అధికారుల నుంచి ఏసీబీ అధికారుల నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలుగానే మనం చెప్పాలి. మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాలతో పాటు నార్సింగితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 30 నుంచి 32 చోట్ల 20 టీములుగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం 20 టీములుగా విడిపోయి ఈ సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం 32 చోట్ల సోదాలు అయితే అంటే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 32 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు మొత్తం కూడా 20 టీములుగా ఏసీబీ అధికారులు విడిపోయి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే మాత్రం ఇప్పటికే 4 విల్లాలు ఉన్నట్లు, అదేవిధంగా 3 వరకు ఫామ్ హౌస్లు ఉన్నట్లు, ఈ ఫామ్ హౌసెస్ కానీ ఈ విల్లాలు కానీ చాలా అత్యంత ఖరీదైనటువంటి పరిస్థితిగా ఉంది అనేది చెప్తున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం కనీసం ఒక 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఉంటుంది అనేటువంటి అంచనాకైతే అధికారులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇటు బంగారం కానివ్వండి, అదేవిధంగా వేల కోట్లు విలువ చేసేటువంటి అంటే 100 కోట్ల విలువ చేసేటువంటి విలువైనటువంటి భూములు కానివ్వండి, దాంతోపాటు బంగారము, వజ్రాలు ఇవన్నీ కూడా ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా కొన్ని రకాలైనటువంటి ఈ భవనాలకు సంబంధించి కొన్ని ప్రైవేట్ భవనాలు కూడా ఉన్నాయి అనేటువంటి విధంగా కూడా కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఉన్నట్లు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇవంతా కూడా చాలా విలాసవంతమైనటువంటి జీవితం ఆయన లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా సంక్రమించాయని చెప్పి ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తుంటే మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు, లేదంటే మాట దాటివేసేటువంటి ప్రయత్నం నికేష్ కుమార్ చేస్తున్నారు అన్నట్లుగా మనకి తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం మొత్తంగా ఈ నికేష్ కుమార్ పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. హైడ్రా నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ ఇరిగేషన్కి సంబంధించి ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్ జోన్లో కానివ్వండి, ఈ ఏవైతే అనుమతులు క్లియరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటికి ఆ విధంగా ఈ అక్రమాలకు పాల్పడ్డారు. భారీ మొత్తంలో కూడా లంచాలు తీసుకున్నారు. ఈ లంచాలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా కూడా ఆస్తులు కూడబెట్టారు అనేటువంటి గతంలో కూడా ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితిగా కూడా చెప్తున్నారు. 2013 సంబంధించి 2013లో అయితే మాత్రం ఈయన ఉద్యోగాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఆయన ఉద్యోగ విధులు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడ విధులు నిర్వహించినా కానీ పూర్తి స్థాయిలో ఆయన అయితే మాత్రం ఈ లంచాలకు బాగా అలవాటు పడ్డారు అనేటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. సో మొత్తంగా నికేష్ కుమార్కి ఏడబ్ల్యూగా పనిచేస్తున్నటువంటి నికేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆయన ఇంట్లో కానివ్వండి, ఆయనకి సంబంధించినటువంటి బంధువులు ఇళ్లలో, అదేవిధంగా తెలిసిన వాళ్ళ ఇళ్లలో కానివ్వండి, పూర్తి స్థాయిలో అయితే మాత్రం 32 చోట్ల 20 టీములుగా ఏసీబీ అధికారులు విడిపోయి పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు. ఇంకా ఈ సోదాలు అయితే మరింత రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం సాయంత్రం వరకు ఈ సోదాలు పూర్తయ్యేసరికి ఖచ్చితంగా 200 కోట్ల వరకు కూడా ఉండేటువంటి విలువైన ఆస్తులు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుందన్నట్లుగా కూడా అధికారులు
అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత మాత్రం సోదాలు అనంతరం సాయంత్రం ఒక కీలకమైనటువంటి ప్రకటన, అంటే పూర్తిగా ఒక అధికారిక ప్రకటన ఏసీబీ అధికారులు చేసేటువంటి పరిస్థితిగా ఉన్నట్లుగా కూడా మనం చెప్పాలి. స్వాతి. రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.